హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఇషాని 1 2. ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. లెంత్ అక్కర్లేదు, డైరెక్ట్ వీడియోలోకే వచ్చేద్దాము. ఏంటంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి. సో మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నాది సి సెక్షనా లేకపోతే నార్మల్ డెలివరీయా, పెయిన్స్ ఎప్పుడు వచ్చినాయి, ఒకవేళ పెయిన్స్ వచ్చినా ఎప్పటి నుంచి వచ్చినాయి, నేను ఏ ఫుడ్ తీసుకున్నాను, అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అనేది ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా అయితే నా వీడియోని మీరు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు వామిటింగ్స్ అయితే చాలా తక్కువ. పాప టైంలో నాకు వాటర్ తాగినా నాకు వామిటింగ్ అయింది. బట్ ఈ టైంలో అయితే నాకు వామిటింగ్స్ కొంచెం తక్కువనే. బట్ నాన్ వెజ్ స్మెల్ అయితే పడలేదు నాకు. చికెన్ అంటే నా ఫేవరెట్, బట్ ఆ చికెన్ స్మెల్ పడలేదు. మిగతావన్నీ పడ్డాయి. ఫిష్ అంటే కూడా నా ఫేవరెటే, బట్ ఫిష్ కూడా నాకు తినబుద్ధి కాలేదు, అసలు పడలేదన్నమాట. నా ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు ఏమంత అనిపించలేదు. బట్ పాప టైంలో అయితే నాకు కంటిన్యూ 4 months వరకు అయితే వామిటింగ్స్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ నాకు సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ ఉంది. పాప టైంలో అయితే నాకు సిక్నెస్ చాలా ఎక్కువ ఉండే, మార్నింగ్ సిక్నెస్ అని అవి చాలా ఎక్కువ ఉన్నాయి. బాబు టైంలో అట్లా ఏం లేదు. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. పాప టైంలో నాకు అట్లా బ్యాక్ పెయిన్ అయితే ఏం రాలేదు. ఈవెన్ దో నేను ఎక్కువ బయట ఫుడ్ తీసుకున్నాను, నిజం చెప్పాలంటే. ఎక్కువ కాదు, నార్మల్గా. నాకు అంటారు కదా, ప్రెగ్నెన్సీలో ఏది తినాలంటే అది తినాలి, లేకపోతే బాబు పుట్టంగానే చీమ వస్తుంది అని చెప్పి చాలామంది చెప్పినారు. సో అట్లా అవుతుందేమో అని చెప్పేసి నాకు ఏది తినాలనిపించినా నేను తిన్నా. ఒక 2-3 అయితే తినలేకపోయినా, అయినా పర్లేదులే, ఇంకా డెలివరీ అయినాక అయితే అది కూడా తినేసిన. ఏదైతే తినలేదో అది కూడా తిన్నా. అండ్ ఇంకొకటి నాకు సి సెక్షన్, నార్మల్ డెలివరీయే. నాకు నార్మల్ డెలివరీయే, కానీ పాప టైంలో నేను 12 hours పెయిన్ వచ్చింది. బట్ బాబు టైంలో నాకు 3 days నుంచి నేను పెయిన్స్ తీసానమాట. నాకు అర్థం కాలేదు పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే నాకు మ్యూకస్ ప్లగ్ అనేది కొంచెం కొంచెంగా పోతుంది. నాకు అర్థం కాలే అసలు ఎందుకు పోతుందా అని చెప్పేసి. నేను అనుకున్నది వైట్ డిశ్చార్జ్ ఏమో, అందుకే అది పోతుందేమో అని నేను అనుకున్నాను. కానీ నాకు అంటే నేను అనుకున్నా, గూగుల్లో మోస్ట్లీ ఎవరికైనా డౌట్ వస్తే ఫస్ట్ డాక్టర్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నియర్గా డాక్టర్ లేనప్పుడు ఏం చేస్తారంటే గూగుల్లో చూస్తారు ఎవరైనా. నాకు ఏ డౌట్ వచ్చినా నేను అనేది గూగుల్లో అయితే సెర్చ్ చేస్తాను. అయితే గూగుల్లో ఏమొచ్చిందంటే 1 week ముందు డెలివరీ ఉన్నప్పుడు మోస్ట్లీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి అని చెప్పేసి గూగుల్లో వచ్చింది. బట్ నాకు మ్యూకస్ క్లబ్ అనేది వాష్రూమ్ వెళ్ళిన ప్రతిసారి అయితే వస్తుంది. నార్మల్గా అయితే రాలేదు, వాష్రూమ్ వెళ్ళిన ప్రతిసారి నాకు మ్యూకస్ ప్లగ్ అనేది వచ్చింది. నాకు పాప టైంలో ఇదంతా రాలేదు. అండ్ అట్ లాస్ట్ ఏమైందంటే నాకు వస్తూనే ఉంది, పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వచ్చినప్పుడు నాకు మ్యూకస్ క్లబ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ మ్యూకస్ క్లబ్ అనేది ఏంటంటే మనకి సర్విక్స్ ఓపెన్ కావడానికి ఆ ప్లగ్ అనేది పోతుంది అనమాట. పోయినాక మనకు సర్విక్స్ ఓపెన్ అయ్యి బేబీ అనేది బయటకు వస్తుంది. నాకు 3 days నుంచి ఆ పెయిన్ వస్తుంది, కానీ థర్డ్ డే ఏమైందంటే పెయిన్స్ వస్తున్నాయి, ఏమో చెప్పలేము ఎందుకు ఇట్లా అవుతుందో అని భయం స్టార్ట్ అయింది. అంటే 2 days అయిపోయింది, అయినా నాకు థర్డ్ డే ఇంతగానం ఎక్కువ అయిపోయింది అన్నట్టు. పెయిన్స్ వస్తున్నాయి, ఇంతగానం ఎందుకు వస్తుంది, అసలు హాస్పిటల్కి వెళ్దాం మమ్మీ అని నైట్ 9 o'clockకి నేను హాస్పిటల్కి బయలుదేరిన. ఇక్కడ నుంచి కింకోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి అయితే బయలుదేరిన అనమాట. అక్కడికి వెళ్ళాక డాక్టర్ చెక్ చేసి టైం ఉంది, ఇంకా 2.5 inches ఓపెన్ అయింది, ఇంకా టైం ఉంది, మేబీ ఈరోజు కావచ్చు 2 daysలో కావచ్చు, బట్ అడ్మిట్ అయితే అయిపో అని చెప్పినారు. నాకేమో బ్లీడింగ్ అవుతుంది. ఇంకొకటి, ఆ నైట్ అడ్మిట్ అయినా 11:30కి నేను అడ్మిట్ అయినా. అప్పటికి నేను ఫుడ్ ఏం తీసుకోలేదు. 11:30కి అడ్మిట్ అయినా, మా హస్బెండ్ 12:30కి అట్లా ఫుడ్ తీసుకొని వచ్చాక నాకు భయం అవుతుంది. ఫుడ్
తీసుకోవాలా వద్దా, నాకెందుకు ఇట్లా బ్లీడింగ్ అవుతుందనేది భయమైంది. ఎందుకంటే నాకు పాప టైంలో ఇట్లా కాలేదు. ఇంకా నేను తినలేదు. ఏదైతే తెచ్చిండో దొండ ఫ్రై, నాకిష్టమని దొండ ఫ్రై, ఎగ్ కర్రీ తీసుకొనొచ్చిండు. నేను తినలేదు. తినాలనిపియలేదు. ఫుల్ ఎండ కొడుతుంది. నాకు తినాలనిపియలేదు. మోస్ట్‌లీ నాకు భయం ఎక్కువైపోయింది. తినాలనిపియలేదు. అయినా గానీ నేను ఎట్లున్నా అంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీది నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. బీపీ ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి నేను చాలా అయితే చాలా కంట్రోల్ చేసుకున్నా. ఈవెన్ దో నేను ఎవరికీ చెప్పుకోలేదు. ఈవెన్ మా మమ్మీకి గూడా చెప్పలేదు ఈ మ్యాటర్. నాకు లోపల చాలా భయమైతుంది. ఒక పక్క నవ్వొస్తుంది. ఏమో బేబీ బయటికొచ్చేస్తదేమో అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకో దిక్కు చాలా ఏడుపొస్తుంది. ఆ పెయిన్ భరించలేకపోతున్నా అనమాట. తర్వాత నైట్ 12:30కి తెచ్చినాడు. తినలేదు. ఒక 2, 3 బుక్కలు పెట్టుకున్నా అంతే. అంతకుమించి నేనైతే ఎక్కువ పెట్టుకోలేదు. తినలేదు. చెయ్యి కడుక్కున్నా. వచ్చిన పండుకో మమ్మీ ఇగ నేను గూడా పండుకుంటా. నాకైతలేదు అస్సలు అని పడుకున్నా. పెయిన్స్ స్టార్ట్ అవ్వడం అయింది. 2:00 నుంచి నేను పెయిన్స్ తీస్తున్నా. సరే అని చెప్పేసి ఎక్సర్సైజ్ చేసిన. కొంచెం అటు ఇటు వాకింగ్ చేసిన. ఎక్సర్సైజ్ అంటే మరీ నేనేం చేయలేదు. వాకింగ్ ఒకటే చేసిన. మళ్ళొచ్చి ఒరిగిన 3:30 అయితుంది అప్పటికి. నేను మా హస్బెండ్‌కి కాల్ చేసిన. ఏడున్నావు? నాకిట్లా పెయిన్స్ వస్తున్నాయి అంటే, కింద పోయి డాక్టర్‌కి చెప్పు అని చెప్పిండు. అయితే నేను అన్నా, నేను ఇప్పుడే చెప్పా మళ్ళా టైం పడుతుంది అంటే, నా వల్ల కాదు అని చెప్పేసి అన్నా. తర్వాత 4:30, 6 మోస్ట్‌లీ 6 అవుతుంది అనుకుంటా. 6:00కి నేను కిందికెళ్ళిన. నాకు అవ్వట్లేదు, పెయిన్స్ ఎక్కువైతున్నాయని కిందికెళ్తే డాక్టర్ వాళ్ళు సిస్టర్స్ చూసినారు. సిస్టర్స్ చూసి నీకు ఇంకా టైం పడుతుంది, ఈవినింగ్ వరకు కావచ్చు డెలివరీ అని చెప్పేసి సిస్టర్స్ అన్నారు. అప్పటికి ఇంకా నాకు పెయిన్స్ ఎక్కువైతున్నాయి. బ్లీడింగ్ పోతుంది. మొత్తం బ్లీడింగ్ అంతా పోతుంది. బ్లీడింగ్ అంతా వెళ్ళిపోతుంటే నేను మమ్మీకి చెప్తే, మమ్మీ నాకు ఇట్లా బ్లీడింగ్ అవుతుందని చెప్తే, అప్పుడు సిస్టర్ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చింది. డాక్టర్ సర్విక్స్ లైన్ ఎంత ఓపెన్ అయిందో అనేది చూసింది. చూసిన తర్వాత డాక్టర్ వచ్చింది, చూసిన తర్వాత షీ ఓన్లీ సెడ్ వన్ థింగ్ దట్ మీ పాపకి ఇప్పుడు డెలివరీ అయిపోతుందమ్మా, అంతే. ఆ ఒక్క వర్డ్ తను చెప్పి బయటికెళ్ళింది. సిస్టర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. అంటే నైట్ టైం షిఫ్ట్ చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి మొత్తం చాయ్ ఇట్లా తాగుతున్నారు. నాకు అప్పుడే ఇంజెక్ట్ చేసి బయటికి వెళ్ళినారు. వెళ్ళిన ఒక సెకండ్కి మమ్మీ నాకు బేబీ వచ్చేస్తుంది బయటికి. నాకు పెయిన్స్ వస్తున్నప్పుడు నాకు ఆపరేషన్ అయినా పర్లేదు మమ్మీ, నాకు ఫస్ట్ నేను ఈవినింగ్ వరకు అయితే నేను ఆగలేను అన్న. బట్ ఒక సెకండ్లో డాక్టర్ వచ్చి నాకు చెకప్ చేసి బయటికి వచ్చినప్పుడు మమ్మీ నాకు బయటికి బేబీ వచ్చేస్తుంది అని చెప్పంగానే ఎవరైతే సిస్టర్స్ బయటికి వెళ్ళారో వాళ్ళందరూ ఉరుకుట వచ్చిర్రు. నన్ను లోపలికి తీసుకొని పోయిర్రు. పెయిన్స్ తీయమని చెప్పినారు. ఒక 5 మినిట్స్లో బేబీ అనేది బయటికి వచ్చేసింది. ఒక్క 5 మినిట్స్లోనే బయటికి వచ్చేసింది. ఎన్ని దేవుళ్ళని మొక్కినో పెయిన్స్ వస్తుంటే ఒక్క సెకండ్ బేబీ బయటికి రాగానే ఉన్న ప్రాణం పైకి పోయి మళ్ళీ వచ్చినట్టు అనిపించింది అట్లా. సో నేను ఇంకోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అయితే డెలివరీ అయితే అయిందనమాట. నాకు హాస్పిటల్ మాత్రం చాలా నీట్గా ఉంది, మంచిగా ఉంది హాస్పిటల్ వద్దంటే. బట్ సిస్టర్స్ ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ, డాక్టర్స్ ఏంటంటే ప్రేమ గుణం డాక్టర్స్ది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ షాని 12. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ షాని.